రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం. గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రీసర్వే పేరుతో ఎన్ని అక్రమాలకు ఇబ్బందులకు గురిచేసిందో శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసునని ఎమ్మెల్యే గొండు శంకర్ తీవ్రంగా విమర్శించారు. కొత్తూరు సైరిగం పంచాయతీలోని 4 రెవెన్యూ గ్రామాలలో 3 పూర్తి చేసి ఒక గ్రామాన్ని వదిలేయడం వల్ల దాదాపు 780 మంది రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల భూముల లింకులు ఒకరివి మరొకరికి కలపడం వల్ల 1B రాక, బ్యాంకు రుణాలు అందక, క్రాప్ ఇన్సూరెన్స్ రాక, చివరకు పిల్లల పెళ్లిళ్లు కూడా చేయలేని అత్యంత దయనీయ దుస్థితిని గత ప్రభుత్వం కల్పించిందని ఆయన గుర్తు చేశారు. నూతన పాసు పుస్తకంలో ప్రతి మడికి ఒక QR కోడ్ ముద్రించామని, దాన్ని స్మార్ట్ ఫోన్తో స్కాన్ చేయగానే భూమికి సంబంధించిన పూర్తి వివరాలు, మడి ఎక్కడ ఉందో ఖచ్చితమైన కోఆర్డినేట్స్తో సహా ఇట్టే తెలిసిపోతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రైతుల కష్టాలను ఈ నూతన వ్యవస్థ శాశ్వతంగా దూరం చేసిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం రీసర్వే పేరుతో ఎన్ని దందాలు, ఎన్ని నిర్వాకాలు చేసిందో మీకు అందరికీ తెలిసిందే. దాంట్లో ఈ గ్రామం కూడా ఒక బాధిత గ్రామం. అన్ని మీ పంచాయతీలోనే 4 రెవెన్యూ విలేజ్లు ఉంటే 3 అయ్యే ఇది వదిలేశారు. దీనివల్ల 780 మంది రైతులు దిక్కుతోచని దిశలో పడిపోయారు. ఇద్దరికి కలిపేసి పడిపోయి ఒకరికొకరు లింకులు కలిపేశారు. ఎవరికి 1B రాదు. పిల్లల పెళ్లి చేయాలన్నా, ఏది అమ్మాలన్నా, లోన్ పెట్టాలన్నా, క్రాప్ ఇది తీసుకోవాలన్నా ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. దాన్ని గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చాలా సీరియస్ తీసుకొని మళ్ళీ రీసర్వే ప్రాసెస్ మొదలుపెట్టారు. ఆ రీసర్వే ప్రాసెస్ మన శ్రీకాకుళం నియోజకవర్గంలో మొదలుపెట్టినప్పుడు ఫస్ట్ నేను గార్మండలంలోనే కొత్తూరు సైరిగమే స్టార్ట్ చేశాం. అక్కడ పెట్టుకున్నాం మీటింగ్. ఆ రోజు చాలా క్లియర్గా స్పష్టంగా రెవెన్యూ ఆఫీసర్స్ అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. చాలా క్లియర్గా జరగాలి, ఎవరికి ఎటువంటి ఇబ్బందులు జరగకూడదు. ఇది గత ప్రభుత్వం మాదిరిగా మనం ఏదో లింకులు పెట్టేసి, గొడవలు పెట్టేసి, ఒకరి భూములు ఒకరికి రాసేయడం, ఇంకొకరి భూమి ఇంకొకరికి రాసేయడం, అలా కాకుండా పర్ఫెక్ట్గా చేయమని మేము చెప్పాం. దీనికి 6 నెలలు టైం తీసుకున్నాం అనుకున్నాం. 6 నెలలు ఇంకొక ఎక్స్ట్రా 1 నెల అయ్యింది. 4 రోజుల కిందటే నోటిఫికేషన్ అన్ని రెడీ అయ్యాయి. బుక్కుల కోసం వెయిట్ చేసాం. 8 నెలల్లో కొత్తూరు సైరిగం పంచాయతీకి సంబంధించి, రెవెన్యూకి సంబంధించి 780 మంది రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ 708 మంది రైతులకు పాస్ బుక్లు రావడం జరిగింది. ఎక్కడ అద్దురాలు వేసేసి అద్దురాల్లో ఎవరి ఫోటోలు మేము ఎవరు వేసుకోలేదు. అలాగే పాస్ బుక్ల మీద కూడా ఎక్కడ కూడా ఎవరి ఫోటో లేదు. ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు ఏ ఉద్దేశంతో ఈ పెట్టారో అది. ఇప్పుడు 2 బుక్స్ కూడా లేవు కదా సార్. ఇన్నాళ్ళు 2 బుక్లు ఉండేవి. ఇన్నాళ్ళు ఎలాగంటే పాస్ బుక్, టైటిల్ డీడ్ ఉండేది. బ్యాంక్కి వెళ్తే ఒక బుక్ తెచ్చి ఒక బుక్ తీసుకెళ్ళకపోతే బ్యాంక్ వాడు లోన్ ఇచ్చాడు కాదు. ఒక తాకట్టు పెట్టడానికి వెళ్ళినా ఇచ్చిన పరిస్థితి లేదు. ఇన్ని ప్రాబ్లమ్స్ రైతులు ఎదుర్కొంటున్నారు. ఇన్ని ఉండకూడదనే ఉద్దేశంతో ఒకే ఒక బుక్ పెట్టాం. ఒక బుక్ పెడుతూ ఇప్పుడు మీకు ఇందులో చాలా మీకు ఇంక తెలియదు. ఇది అనుభవంలోకి వస్తే మీకు ఎంత సుఖమైపోద్దంటే రైతులకి పూర్తిగా ఇంకా బాధలన్నీ ఒడ్డెక్కిపోయినట్టే. ఈ బుక్తో మీ భూమి దీంట్లోకి వచ్చేసింది. ఈ రెవెన్యూలో ఉన్నది మీవి ఎన్ని మొల్లో అన్ని నెంబర్లు, ఎన్ని మడిలు ఉన్నాయో అన్ని నెంబర్లు. ఇంకా ఈ 4-5 మడులు పక్కోడికి ఈడికి ఒకటే నెంబరు. ఈడేమి ఇందులో తీసుకెళ్ళిపోయాడు, నా భూములు ఉందో మరి లేదు. మీది ఎన్ని మడిలు ఉన్నాయో అన్ని. మీకు 3000 చిల్లర మడిలు ఉన్నాయి. మీ ఈ నిజామాబాద్ సంబంధించి 3000 నెంబర్లు ఇచ్చేసాం. 3000 ఎన్ని సార్? 3694 మడిలు ఉన్నాయి. 3694 మడిలు ఉన్నాయి. మీకు 3694 నెంబర్లు ఇచ్చేసాం. అయితే రేపు ఈ మడిలు 1-2 చేశారు అనుకో, మళ్ళీ 695వ మడి నెంబర్ ఇస్తాం. అలాగా ఆ నెంబర్కి ఎలాగని అక్కడ ఎలాగెత్తుక్కుంటారండి. ఇన్నాళ్ళు ఏం జరిగింది, రైతులు సర్వే నెంబర్ వెళ్తే ఆ సర్వే నెంబర్ పక్కనే మొత్తం మిగతా మడిలన్నీ దొరికేవి. ఇప్పుడు 3694 ఉన్నాయి. 2 చేశారు అనుకో, ఆ 200 నెంబర్ దగ్గర 3696 ఎతకాలి అనేది మీకు డౌట్. అది ఎలాగొస్తుంది? అక్కడ కోఆర్డినేట్స్ తీసుకు విన్నావా ఏం చెప్పింది? 194 మడులు ఉన్నాయి. జాగ్రత్త వినండి.
200 సీరియల్ నెంబర్ మడి 2 చేసాడు అనుకో, ఆడికి ఏ నెంబర్ ఇస్తాం? అతనికి ఆ రైతుకి 3695 ఇస్తాం. 3695 మడి 694 పక్కన ఉంటది కదా, ఆ పక్కకి వెళ్ళి ఎతికి దొరకదు. ఎక్కడ ఉంటది? 200 పక్కన ఉంటది. ఎందుకు? ఆ మడి 2 ముక్కలైంది. ఆ కోఆర్డినేట్స్ అంటే మీకు తెలియదు, అది మిషన్తోనే ఆ రోజే తీసాం. ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే రోవర్స్ ద్వారా తీసాం. ఇప్పుడు ఇదిగోండి, ఇక్కడ ఇది ఒక మడి ఉంది, ఈ మడికి ఇక్కడ కోడి ఉంది. ఇది కోడి తీస్తే ఈ మడి ఎక్కడ ఉందో తెలిసిపోద్ది. అక్కడికి